సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఓవైపు కోడి పందాలు జరుగుతూ ఉంటే మరోవైపు పండుగకు ఇంటికి వచ్చిన అల్లుళ్లకు రకరకాల వంటలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు తరలి వచ్చారు. గోపాలపురంలో సంక్రాంతి సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీలను సైతం నిర్వహిస్తూ ఉన్నారు. చూస్తున్నాం, సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఓవైపు కోడి పందాలు జరుగుతూ ఉంటే మరోవైపు పండగకు ఇంటికి వచ్చిన వారికి రకరకాల వంటలు వడ్డిస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. గోపాలపురంలో సంక్రాంతి సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీలు సైతం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు లైవ్లో అందిస్తారు. నరసింహారావు, పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ ముగ్గులు ఎలా ఉన్నాయి? హరీష్, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం, గోపాలపురం మండలం వేళ్ల చింతలపూడి గుడి దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఇక్కడ గోపాలపురం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే మద్దిపూడి వెంకటరాజు ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా ఏవైతే ఉన్నాయో మహిళా కబడ్డీ పోటీలు నేషనల్ వైడ్గా కానీ, ముగ్గులు పోటీలు కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ సైతం ఇలా పోటీలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లాలంటేనే సంక్రాంతి పండుగ. అయితే ఇప్పటి వరకు కోడి పందాలు మనం చూస్తున్నాము. కానీ కోడి పందాలతో పాటుగా మహిళలకు కూడా ప్రత్యేకంగా కూడా ముగ్గుల పోటీలు కూడా పెడుతున్నారు. ముగ్గుల పోటీలు కూడా మహిళలు వివిధ రకాలుగా ముగ్గులు వేసి ఆకర్షణ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ప్రైజులు గెలిచేందుకు కూడా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మనం ఈ వేళ్ల చింతలపూడి గూడెంలో మనం ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న మహిళలు కానీ కొంతమంది ఉన్నారు. వారి మాటలు సార్ చెప్పండి, ఏంటి ఈ సంక్రాంతి పండుగ స్పెషల్ ఏంటి? గోదావరి జిల్లాల ప్రత్యేకత ఏంటి? ఈరోజు మనిషి యాంత్రిక జీవి అయిపోయాడు. అంటే అనేక మానసిక ఒత్తిళ్ళు, యాంత్రిక జీవన విధానం, ఒత్తిళ్ళ వల్ల మనిషి జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోయాడు. ఏదైతే మనకి సంస్కృతిలో భాగంగా అంతర్భాగంగా ఉన్న మన భారతదేశంలో కావచ్చు, మన తెలుగువారిగా సంప్రదాయాల అంతర్భాగమైన పండుగలు మనిషిని సామాజిక జీవిగా నెక్స్ట్ తరానికి అందించే స్థాయికి వెళ్ళేవి. రాను రాను ఏమైపోయిందంటే ఈ టెక్నాలజీ బాగా పెరిగి సెల్ ఫోన్ల హడావిడి ఎక్కువైపోయి అవి మనిషిని కంట్రోల్లో తీసుకుని ఈ రోజున మనం జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. మన కుటుంబ వ్యవస్థలో కానీ, మన సమాజంలో కానీ, మన గ్రామాల్లో కానీ ఆ యొక్క ఉమ్మడి తత్వాన్ని కోల్పోయాం. మా ఆలోచన ఏంటంటే తెలుగువారి పండగ, అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగలో ప్రజలను మమేకం చేయాలి అని. అయితే గోదావరి జిల్లాలకి రాను రాను ఒక ముద్ర ఏం పడిపోయిందంటే సంక్రాంతి అనగానే పేకాట్లు, కోడి పందాలు అని చెప్పి మహిళల్ని ఈ పండగకి దూరం చేస్తారు. కాబట్టి మేము ఎన్డీఏ కూటమి నెగ్గిన తర్వాత మేమేం ఆలోచించామంటే మహిళలకి సింహభాగం ఇవ్వాలి, మహిళల్ని అంతర్భాగం చేయాలి. అది మన సంస్కృతిలో కావచ్చు, మన సంప్రదాయాల్లో, మన ఆచారాల్లో మొదటి నుంచి మనం మహిళా కేంద్రంగా జరిగే ఒక జీవన విధానం ఉన్న సమాజం మంది. ఈ సమాజంలో వాళ్ళని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఇందులో అంతర్భాగం చేయడానికి మేము ఎంచుకున్న అంశం ఏంటంటే ముగ్గుల పోటీలు. దీన్ని మేము గ్రామ స్థాయిలో చేసి, మండల స్థాయిలో చేసి ఈ రోజున నియోజకవర్గ స్థాయిలో ఫైనల్స్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో పెద్ద ఎత్తున అంటే 4 మండలాల్లో, అటు ద్వారకా, తిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం 4 మండలాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఇది మహిళల పండగగా తీర్చిదిద్దాలనేది మా ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు జరిగే ఫైనల్లో కూడా విజేతలు ఎవరైనప్పటికీ ఇక్కడ ఆనందకరం అంశం ఏంటంటే మీరు ప్రతిదీ చూడండి, ప్రతిదీ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేశారు. అంటే వాళ్ళకి, మహిళలకు మన అవకాశాలు కల్పిస్తే వాళ్ళలో ఉన్న సృజనాత్మకతని ఎలా చూపించగలుగుతారనేది ఇది ఒక వేదిక, ఇది ఒక నిదర్శనం. భవిష్యత్తులో కూడా మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని. అంటే మేము భవిష్యత్తులో వాళ్ళని పారిశ్రామికవేత్తలకు కూడా తీర్చిదిద్దాలి, ఆర్థిక స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చే స్థాయికి ఆ కుటుంబాలు ఎదగాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దాన్ని ఈ సంక్రాంతి పండగని ఒక తొలి అడుగుగా తీసుకోవడం జరిగింది. ఓకే సార్, మరి కొంతమంది మహిళలు మరి చెప్పండి, ఏంటి సంక్రాంతి సంబరాలు ఎలా చేస్తున్నారు? అంటే లాస్ట్ 4 ఇయర్స్గా ప్రతి సంక్రాంతికి మేము ఇక్కడ ఉన్నాం.
సో ఉమెన్ అంటే మేము ఆడవాళ్ళం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే ఒక్క ప్రోగ్రామ్ అని కాదు, లైక్ ఎంటర్టైన్మెంట్ వైజ్గా ముగ్గులు పోటీలు కానీ, రేపు వచ్చే సెలబ్రేషన్స్ కానీ, ఏవైతే డిఫరెంట్ సింగర్స్, యాక్టర్స్ ఎవరైతే డిఫరెంట్గా వచ్చి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, మా అందరికీ ఇది ఒక ప్లేస్ అయింది. ఒక ఇయర్లో అందరం చుట్టాలు జస్ట్ ఒక ఫ్యామిలీ అని కాకుండా అందరం కలిసి వచ్చి సెలబ్రేట్ చేయడానికి ఇది ఒక ప్లేస్ అయింది. సో ఐ థ్యాంక్ మిస్టర్ మధుకృష్ణ గంటా గారు అండ్ ఎమ్మెల్యే వెంకటరాజు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ అన్నమాట, అందరం వచ్చి సెలబ్రేట్ చేసుకునేందుకు. థ్యాంక్ యూ. చెప్పండి, ఇప్పుడు వరకు గోదావరి జిల్లాలంటే కోడి పందాలు, గుండాలు, కానీ ఈరోజు కొత్తగా మీకు లేడీస్ కోసం ప్రత్యేకంగా పోటీలు జరుగుతున్నాయి. వాటిని ఎలా దాదాపు లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ 2 సంవత్సరాలుగా వేలచింతలగూడెంలోనే మా సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసేది ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. సో లాస్ట్ ఇయర్ సెలబ్రిటీ ఈవెంట్ జరిగింది, రేపు కూడా చాలా చాలా సూపర్గా జరగబోతోంది. మంచి సెలబ్రిటీ సింగర్స్ అందరూ రాబోతున్నారు. సో ఇదేంటంటే మనకు సంక్రాంతి పండుగ అంటే వేలచింతలగూడెం అని తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఒక స్టాంప్ లాగా గుర్తుండిపోయేటట్టుగా వీళ్ళు అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు మధు గారు, మధు గంట గారు, అలాగే వెంకటరాజు గారు అండ్ అలాగే ఎవ్రీబడి. అంటే ఇవన్నిటికీ ఎవరైతే కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ, లేడీస్ అందరికీ నిజంగా సార్ చెప్పినట్టుగా ఇది మహిళల పండగ. ఎంతమంది ఎంత కష్టపడి వేశారు అసలు. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి. సో కేవలం వంటలు అవి మాత్రమే కాకుండా వాళ్ళకంటూ దే హ్యావ్ ఎ డే ఈరోజు. సో ఇది థ్యాంక్ యూ. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి గోదావరి జిల్లాలకి కోడి పందాలే కాదు ఇతర పందాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా కూడా ఇక ముగ్గుల పోటీలు చూడొచ్చు. ప్రతి ఒక్క మహిళ కూడా ఒక్కొక్క ఓరియంట్లో ఒక కాన్సెప్ట్తో కూడా ఇక్కడ పెట్టారని కూడా వాళ్ళు తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఇక ఈ ముగ్గుల పోటీల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, అంటే ముగ్గుల్లో గెలిచిన వారికి ఒక కాసు బంగారం, వెండి, అలా వేరు రకాలకు కూడా వాళ్ళకి నియమిస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటున్నాయి గోదావరి జిల్లాలో. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ నరసింహారావు. చాలా సంతోషంగా ఉంది, సంబరాలు అందరూ కూడా కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటే.